హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తన సొంతంగా కట్టుకొని అత్యవసర కారణాల వల్ల అమ్ముతున్నాడే తప్ప మిగతా ఏ ఏ ఏ విషయంలో, డాక్యుమెంట్ విషయాల్లో చూసుకున్నా కానీ, మనకు లొకేషన్ విషయంలో చూసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్, నార్త్ ఫేస్ లో ఉంటుంది. ఇది మంచి సైజులు గలది. ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఈ కాల్ సెండ్ చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు గురించి పూర్తిగా మాట్లాడుకునే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు బిఎల్ఎన్డి అని కాలనీలో ఉంటుంది. ఈ బిఎల్ఎన్డి కాలనీ అనేది మనకు కుర్మేల్లో, ఏదైతే ఈ కుర్మేల్లో రోడ్డు చూస్తారో పెద్ద రోడ్డు నుంచి కేవలం 50 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నారపల్లి ఎక్స్రో నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి కాలనీలో పక్కకు వచ్చేసి మనకు పెద్ద పార్క్ ఉంటుంది. మనకు ఆక్సిజన్ పరంగా కానీ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇల్లు వివరాల్లోకి వెళ్తే వచ్చేసి ఇల్లు వచ్చేసి 140 గజాలలో నార్త్ ఫేస్ లో ఉంటుంది. G+1 హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. ఇది వచ్చి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఇల్లు. ఫ్రెండ్స్ దీని సైజులు బాగున్నాయని చెప్పాను కదా. మనకు నార్త్ కు వచ్చేసి 36 ఉంటుంది, లోతు 35 ఉంటుంది. మంచి సైజులు. డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ ని మీకు ఓనర్ నంబర్ ఇస్తాను. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఇవ్వడమే కాకుండా రోడ్ నుంచి మనకు 4 నుంచి 5 ఫీట్ల హైట్ లేపడం వల్ల ఇల్లు చాలా లుక్ గా కనబడుతుంది. చూసుకోండి ర్యాంప్ ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో. మనకు 36 ఫేసింగ్ ఉంది కాబట్టి ఇల్లు కింద మనకు 2 BHK అండ్ కార్ పార్కింగ్, పైన చూసి మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు మనం పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ లో ఒక ఇన్నోవా కార్ పెట్టంగా కూడా ఒక 2-3 బైకులు పెట్టే విధంగా విశాలంగా ఉంటుంది. మన ఫ్లోరింగ్ వచ్చేసి తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మనకు 600 ఫీట్ వరకు బోర్ వేయడం జరిగింది. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నీళ్ల గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకు ఇది 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. G+1 ఉంది కాబట్టి నీళ్లకు ఇబ్బంది లేకుండా మనకు అది నార్త్ మెయిన్ గేట్ ఉంది కాబట్టి ఏదైతే మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ లో కూడా మనకు 4 ఫీట్ల గల్లివ్వడం కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్లకు కూడా మనకు గ్రానైట్ తోని మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక వాష్రూమ్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు పార్కింగ్ లో కూడా మంచి సింపుల్ డిజైన్ తోని మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం కాకుండా అన్ని రకాల లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూసుకుంటున్నారో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఇండియన్ తో చేయబడ్డది. మనకు అక్కడ నుంచి కూడా డోర్ ఉండేటట్టు వెంటిలేషన్ పరంగా ఉండే విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి వెళ్తే చూద్దాం. పార్కింగ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. మనకు నార్త్ కూడా వాస్తు ప్రకారంగా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇటొక విండో ఇవ్వడం జరిగింది. ఇది చిన్నగా హాల్ అయితే రావడం జరిగింది. ఇందులో మనం టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఒక నుండి వంట చేసుకునే విధంగా మనకు ప్లాట్ఫామ్ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా అందులో కూడా విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇటు వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోండి సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మనకు లైట్ కలర్లతోని బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ మనకు కామన్ బాత్రూమే ఇవ్వడం జరిగింది. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కు ఇటు డోర్ ఇచ్చి మెట్ల కింద బాత్రూమ్ వేయడం జరిగింది. అంటే కింద మనకు కామన్ బాత్రూమ్, మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో మీరు రెంట్ గిట ఇది ఇచ్చినట్టయితే మీకు 10 నుంచి 12,000 రెంట్ అయితే వస్తున్నాయి. అదైతే 100%. పైన 2 BHK చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు కారిడార్ ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో 6.5 నుంచి 7 ఫీట్లు ఇవ్వడమే కాకుండా మనకు గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. పైన మనకు మంచి డిజైన్లతోని ఎలివేషన్ లో కూడా మంచి టైల్స్ అని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ సింహద్వారం చూసుకుంటున్నారో పైన కూడా నార్త్ కే మనకు సింహద్వారం ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు
2.5 ఫీట్ల గల్లి ఇవ్వడం కాకుండా అటు లాస్ట్ కూడా వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఇది పక్కకు మనకు పెద్ద పార్క్ ఉంటుంది కాబట్టి ఓన్లీ మనకు పక్కకు ఒక ఇల్లు వేస్తుంది, మనకు ఆక్సిజన్ పరంగా వెంటిలేషన్ పరంగా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 ఇయర్ పాత, 1 సంవత్సరం పాత ఇల్లు. లోపలికి అయితే నార్త్ నుంచి అయితే ఎంటర్ అయినాం చూసుకోండి. ఇది మనకు సిట్అవుట్ ఏరియా లాగా వాడుకునే విధంగా మనకు వాస్తు ప్రకారంగా కూడా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎలాంటి డిజైన్స్ లేకుండా నార్మల్ డిజైన్ తోనైనా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి, మనకు డైనింగ్ ఏరియా కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ పార్టీషన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈశాన్యంలో పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక 2 పూజ చేసుకునే విధంగా దీనికి సపరేట్ డోర్ తోని మంచి టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా విండోతో ఇవ్వడం జరిగింది. మనకు కిచెన్ లోకి అయితే ఎంటర్ అయితే చూసుకుంటూ ఒక నుండి వంట చేసుకునే విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు కిచెన్ చిన్నగా ఇచ్చినా పర్వాలేదు, కానీ మనకు డైనింగ్ వచ్చేటట్టు మాత్రం ప్లానింగ్ తో మంచిగా చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టు మనకు ఇది యూటిలిటీ పాయింట్ లెక్క వాడుకున్నా కానీ మనకి ఇక్కడ ఒక గ్రిల్ కూడా పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో వాషింగ్ మిషన్ అండ్ గిన్నెలు కడుక్కునే విధంగా, ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా, ఇందులో సామాన్లు పెట్టుకునే విధంగా వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇందులో కూడా బాల్కాన్ ఉంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇప్పుడు వచ్చేసి మనకు ఎంట్రీ అయితే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి, ఫ్లోరింగ్ మాత్రం టోటల్ మనకు రెడ్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఒకటే సింగిల్ పీస్ మనకు ముక్కలు వేయడం వల్ల మనకు ఇల్లు మాత్రం చాలా బాగా వచ్చింది అని చెప్పి ఫ్లోరింగ్ చూసుకోండి. ప్రతి బెడ్రూమ్ లో కానీ మనకు హాల్ లో కానీ ఒక వాల్ మాత్రం హైలైట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా బాగానే జాగ్రత్త కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మరి డిజైన్లతో కాకుండా సింపుల్ డిజైన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా ఒక పెద్ద విండో కూడా కాకుండా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. నల్లాల విషయంలో చూసుకున్నా కానీ మనకు టైల్స్ విషయంలో బాగా వేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ రూమ్ లెక్క చిన్నగా స్పేస్ కూడా వదలడం జరిగింది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే కింద ఏ విధంగా ఇచ్చిండ్రో పైన కూడా అదే విధంగా మనకు మంచి ప్లానింగ్ ఉంటే కానీ ఇట్లా కుదరదు, మంచి ప్లానింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 2 దివాన్లు వేసుకోండి, 2 పిల్లలు సపరేట్ ఉండే విధంగా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా, మనకు వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ బాగుంది. ఇక్కడ కూడా చూసుకోండి ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి మనకు అక్కడొక యూటిలిటీ పాయింట్, ఇక్కడ ఒక వాష్ ఏరియా కాకుండా మనకు బాల్కనీ లెక్క వాడుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మంచి లొకేషన్ లో ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి ఇల్లు రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, ఇది ఎంత సేఫ్టీలో కట్టారు, మిగతా విషయాలు అందిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు దీనికి హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల మనకు ఎలివేషన్ చాలా బాగుంటుంది. మనకు కిందికి వర్షం నీళ్లు పడకుండా కానీ మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చుట్టుపక్కల మనకు అన్ని రకాల ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో పక్కకే పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు పక్కకి మనకు ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వచ్చే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్. మనకు నారపల్లి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్లు అని చెప్పాను కదా, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ రాడామ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇవే కాకుండా కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని చాలా బాగుంటాయి. మనకు ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అన్ని మనకు ఉంటున్నాయి కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ ఉందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడితే 1,10,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ గిట్ట మంచిగా ఉండైతే 80% కూడా లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.